హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను దోసకాయ ఎండు చేపలతో చేసిన కర్రీ అయితే చూపించబోతున్నాను. మరి ఆ కర్రీ ఎలా చేస్తారో అయితే తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని నేనైతే కుక్కర్ పెట్టాను. కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. బాండీ అయితే వేడెక్కేంత వరకు చూడాలి. తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపు గింజలు అనేవి చిటుపట్టమంటున్నప్పుడు మాత్రం మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చెప్పాను కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. నిజంగా అయితే ఈ కర్రీ వండుతున్నప్పుడైతే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే చాలా బాగుందన్నమాట. స్మెల్ తినే వాళ్ళకైతే స్మెల్ కూడా నచ్చుతుంది. లేదు అంటే కనుక ఈ ఎండు చేపలు, ఉప్పు చేపలు ఇలాంటివి అలవాటు లేని వాళ్ళకైతే మాత్రం స్మెల్ కూడా పడదనమాట. సో ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసిన ఒక దోసకాయని అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను అండ్ 2 ఎండు చేప ముక్కలు వేసుకున్నాను అనమాట. పెద్దవి 2 ఎండు చేపలు వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఎండు చేపలు ముందుగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట. ఇదైతే మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎండు చేపలు ఏంటంటే మనం ఎన్ని నెలలైనా కూడా అలాగే నిల్వ ఉంటాయి అన్నమాట, ఏం పాడవవు. కొంచెం మెత్తగా అలా అనిపించినాయి అంటే కొంచెం ఎండలో పెట్టుకున్నామంటే మళ్ళీ మామూలుగా అయిపోతాయి అన్నమాట. సో ఇబ్బంది అయితే అసలు ఏముండదు, మనం ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది వేసాక ముందు ఒక చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని కొంచెం పెట్టుకుందాము. ఇప్పుడైతే కాస్త మన రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. మాకైతే అలా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట, అది పెద్ద స్పూనే. సో ఆ కారం అయితే సరిపోతుంది మాకు. కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపి పెట్టుకుంటే, మూత పెట్టేసుకుంటే ముక్కలన్నీ కాస్త మగ్గుతాయి అన్నమాట. యాక్చువల్గా ఓన్లీ దోసకాయ అయితే కనుక నీళ్ళు వేయక్కర్లేదు, కానీ ఇవి చేప ముక్కలు ఎండి చేపలు కదా, కాబట్టి కొంచెం నీళ్ళు కూడా అయితే పోయాలి. అయితే ముందే నీళ్లు పోస్తే ఆ ఉప్పు కారం అనేవి ముక్కకి పట్టవు కదా, దానివల్ల కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత నీళ్లు పోసుకోవాలన్నమాట. చూడండి ఇదైతే మగ్గింది.
సో కూర అయితే రెడీ అయిపోయిందేమో అన్నట్టే కనిపిస్తుంది, బట్ స్మెల్ అయితే అదిరిపోయింది. అండ్ ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోస్తాను దాంట్లో, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుందన్నమాట. సో ఈ నీళ్ళంతా మగ్గేంత వరకు మూత పెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని ఉందాము. ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకొని ఉంచేస్తాం. చూసారా, ఇప్పుడు నీళ్ళు కూడా చాలా వరకు మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాము. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఇంకా కొంచెం లైట్గా ఉంది కదా, మనకి చాలు అనుకుంటే కనుక ఇక్కడితో దింపేయచ్చు. కొంచెం గుజ్జుగా కావాలి అనుకుంటే కూర, లేదు అంటే కనుక ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కానీ కూర అయితే ముక్క కూడా ఉడికిపోయిందండి, చూసారా, చేప ముక్క కూడా ఉడికిపోయింది. సో మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సో మన దోసకాయ ఎండు చేపలు చీలికల కూర రెడీ అయిపోయింది. వీటిని చీలికలు అంటారు మా సైడు, ఎండు చేపలే కానీ చీలికలు అంటారు. వీటిలో ముళ్ళు కూడా ఎక్కువ ఉండవు, నార్మల్గానే ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నగా. అండ్ పచ్చి చేపల్లో అయితే కనుక ముళ్ళు ఏదైనా గుచ్చుకుంటే చాలా నొప్పిగా ఉంటుంది, బట్ ఇవైతే